హలో నాన్న, నేను చెప్పేది వినండి. ఎక్కువ కట్నం కావాలని మీరు, పెద్ద ఫ్యామిలీ ఉండాలని అమ్మ, ఇలా వచ్చిన సంబంధాలన్నీ కాదంటే చివరికి ఎండిపోయిన పొలంలో ఉండిపోయిన దిష్టి బొమ్మలా తయారొద్దు నా జీవితం. అసలే పెళ్లి కోసం నేను ఎంతలా పాకులాడుతున్నానో మీకు తెలుసు కదా. మీరు ఇలాగే లేట్ చేశారనుకో, నా దగ్గరికి వచ్చిన పేషెంట్లో ఏ మెదడువా పేషెంట్ను చూసి చేసుకుంటానో దానికి సేవలు చేయలేక మీకు వాచిపోద్ది. ఉంటాను. రా కోటే. ఏంటి? వీడికి 3 నెలలకోసారి జీతం ఇవ్వడం కాదు కానీ మర్యాద పోతుంది. చెప్పండి. పేషెంట్లు వచ్చారా? ఫైనాన్షియల్ కూడా వచ్చారు. ఫైనాన్షియల్ని పంపించేసి పేషెంట్లు ఎంతమంది వచ్చారో చెప్పు. 3. ముగ్గురు రావడం ఏంట్రా? ఏం చేయమంటారు? మంత్రి సత్యనారాయణ గారు, ఉదయాన్నే లేగండి, రాగి చెంబుతో నీళ్లు తాగండి, మెడిటేషన్ చేయండి, కాసిన్ని గుప్పుడు మొలకెత్తిన గింజలు తినండి, 250 క్యాలరీలు తగ్గుతాయి అని అంటే హాస్పిటల్ కూడా వస్తాడు. దేవుడా, ఆ మధ్య ఒకసారి చికెన్ గున్యా తెప్పించావు కదా, మళ్ళీ ఒకసారి తెప్పించు తండ్రి. డాక్టర్ల పరిస్థితి మరీ గొడ్డు పరిస్థితి అయిపోయింది. అదేంటండి డాక్టర్ అయ్యండి అసహ్యంగా? రేయ్, మొన్న మొనవపాకలో వచ్చిన చికెన్ గున్యా వల్లే అనకాపల్లి డాక్టర్ 6 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయిందిరా. వర్షాలు బాగా పడాలని రైతులు, గొడుగుల కంపెనీ వాళ్ళు, ఎండలు మండిపోవాలని బీర్ల కంపెనీ వాళ్ళు, కూల్ డ్రింకుల కంపెనీ వాళ్ళు, చలి చంపేయాలని చెప్పేసి స్వెటర్లో కండం కంపెనీ వాళ్ళు కోరుకున్నట్టే మనం కోరుకుంటున్నాం. ఇవన్నీ నీకు అర్థం కావు కానీ వెళ్ళి పేషెంట్లు పిలుచురా, వెళ్ళు. బాబు నువ్వురా. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే. ఈడవుడు నమస్కారం ఎంత వెటకనంగా పెడుతుండో. చెప్పండి సార్, ఇది కొద్దిగా చూడండి. కొంచెం మొత్తం చూపిస్తాడు. అయ్యో బాబాయ్, దించు దించు దించు. అది సంకా సెప్టిక్ ట్యాంకా? అంత స్మెల్ వచ్చిందేటే బాబు. దెబ్బ వేగా తగ్గదని చెప్పి 3 రోజులు పెట్టి తానం చేయడం మంచి పని చేసావు. ఎలా కాలింది? కాలేదండి, కాల్ చేసింది. ఎవరు? మా ఆవిడ. సినిమా చూస్తున్నప్పుడు కాఫీ అడిగానండి, కాల్ చేసింది. ఇంకా నయ్యం, సీరియల్ చూస్తున్నప్పుడు చపాతీ అడగలేదు, చంపేసేది. సర్లే, బర్ణాలు రాస్తాను, మీ భార్యకి తెలియకుండా వాడు. రూమ్ స్ప్రే ఏమంతా కొట్టవయ్యా బాబు, నాసికారంధ్రాలు మూసుకుపోయాయి. శాలరీకి గతలేదు, స్ప్రేలు ఎక్కడ వస్తాం. ఇదిగో ఈ మందులు వాడుకు. ఎప్పుడు వేసుకోమంటారు? స్నానం చేశాక వేసుకో. డబ్బులు మంచిది. ఉంటానండి డాక్టర్ గారు. అలాగే అలాగే. ఎక్కడి నుంచి వస్తారా బాబు ఇలాంటి వాళ్ళు అందరూ? బాబు నెక్స్ట్ ఎవరు రండి? చూసుకోబా, జాగ్రత్త బా. నువ్వు చెప్పడం మీ ఎక్క కొట్టడం చాలా బాగుందిరా. జాగ్రత్త జాగ్రత్త, కూర్చోండి. చెప్పండి, ఏం జరిగింది? మా ఆవిడ చీర నువ్వు ఆగు, నువ్వు చెప్పు. అక్షయమ సెంటర్లో చీర అడిగింది, బావేం వచ్చి గాంధీబామ్ సెంటర్లో తెచ్చాడు. దాంతో అక్క కోపం వచ్చింది, సెంటర్లో తినేసింది. కోటి, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళు. బావ బయటికి చెప్పట్లేదు కానీ గట్టి తినేసింది. బాబు జాగ్రత్త. నువ్వు ఇక్కడే ఉండు. షర్మిల, పండగ పూట సినిమా థియేటర్కి వెళ్ళాల్సిందే, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేలా చేసావే. డాక్టర్ గారు ఏమైంది? ఇతను మీకేమవుతాడు? బావ అవుతాడండి. మీ బావని కొన్ని రోజుల పాటు ఉప్పుకి కారానికి వాళ్ళ ఆవిడకి కూడా దూరంగా ఉండమనండి. నేను ఇంజెక్షన్ చేస్తాను.
ఏది వెనక్కి తిరుగు. సర్లే గట్టిగా తన్నేసినట్టుంది. వృద్ధులుగా నొప్పి తగ్గడానికి మందులు రాస్తాను. కొంచెం బ్లెండర్ స్పీడ్ రాయండి. స్టాగ్ బాగుంటుంది బావా. స్టాగర్ రాసేయండి సార్. మీరు అనుకునే మందులు కాదు. ఈ లావుడి తనలో తప్పులేదు. ఈ 3 పూటలు వాడండి. అలాగే సార్. ఇదిగో వెళ్ళిపోవచ్చా సార్? ఫీజు ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఎవడో దరిద్రంలో ఉన్నాడు. అన్నట్టు మర్చిపోయింది, మా వాడికి ఏం పెట్టమంటారండి? పొద్దున్న పెరుగన్నం పెట్టండి, మధ్యాహ్నం మజ్జిగన్నం పెట్టండి, మరి రాత్రికి కింద ఐస్ పెట్టండి. తీసుకెళ్ళి. ఎవడండి వీళ్ళు? నెక్స్ట్ పేషెంట్ని పిలమంటారా? వరద బాధితులందరూ వలస వచ్చినట్టు ఈ భారీ బాధితులందరూ ఇలా వచ్చి పడ్డారటే బాబు. ఈసారి కొంచెం మంచోళ్ళు ఆడని పిల్లు. బాబు నెక్స్ట్. తాతగారు 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 ఎందుకు అలా అరుస్తున్నావు అంటున్నాను. దేవుడు తన్నారు తన్నారు. అర్థమవుతుంది. హాస్టల్లో కంగారు కూడా ఇంతలా కంగారు పడదు. మరి నత్తి తిన్నపోయింది. చెవుడు ఎప్పటి నుంచి? ఏది ఓరు బాబు నువ్వు చెప్పు. ఏదంటారు? ఆవిడ ఆవిడ కంది కంది ఒప్పేసింది. అయ్యో బాబోయ్. ఏ రాత్రి పొద్దు వచ్చి తాగితే కొట్టేశారు. ఒప్పేసింది. మందు తాగకూడదు, తప్పు. తాగిపోతే తిట్టు రాదు. చూడండి. తోపులో ఇది గంజి ఒప్పేసింది. నాకు ఈరోజు దొరికిన అందరూ ఇలాంటి దొరికారు. ఇది పెట్టుకెళ్తాను. అలాంటివి ఏమవరాదు, అక్కడ పెట్టు. డబ్బులు తప్పులు లేవు. ఏ మొద్దు తాగితారు. ఇప్పుడు అర్జెంట్కి పంపించి. ఏదో ఇట్లు పేషెంట్లు అందరూ అయిపోయారండి. సడన్ గా ఆడవాళ్ళందరూ సైకిల్లో తయారయ్యారేట్రా. రేపు పెళ్ళి అయితే మన పరిస్థితి కూడా అంతే. పెళ్ళి అంటే నిజమేసేస్తుందా? డాడీ. అరే అబ్బాయి, నీకు పెళ్లి సెట్ అయిందిరా. ఆహా. అమ్మాయి వంట బాగా చేద్దంట్రా. అయితే తర్వాత పేపర్లో సిలిండర్ పేలి యువ డాక్టర్ మృతి అని వస్తుంది అనమాట. అదేంట్రా? అదంతే. పెళ్లి లేదు, గిల్లి లేదు. నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఏం మాడుతున్నావురా? మీరు రిలాక్స్ అయిపోండి. అది కాదురా. నువ్వు ఇంకా ఆవు అన్నా కుదరదు, అంతే. పెళ్ళి క్యాన్సిల్. కాశీకా కేదార్నాథ్కా? కాశీకే.